సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. ఇప్పుడు మనం కొన్ని అనుకుంటా ఉంటాం పిసి శ్రీరామ్ గారు సెట్కి వచ్చినప్పుడు చూసినప్పుడు ఆయనకి ఏదన్నా చిన్నది ఏదన్నా నచ్చకపోయినా కానీ ప్యాకప్ అంటారు. అంటే కెమెరామ్యాన్లో ప్యాకప్ చెప్పే వాళ్ళలో ఫస్ట్ లిస్ట్లో పీసీ గారిని వేసుకుంటూ ఉంటారు. మీరు ఏమైనా ఉన్నాయా అలాంటివి సంఘటనలు? లేదండి, అలా నేను ఎప్పుడు బిహేవ్ చేయను. నేను అంటే నాకేంటంటే ఎందుకంటే బేస్ అంటే మా ఫాదర్ బేస్ కదా. ఫస్ట్ ఆయన ఏంటంటే ప్రొడ్యూసర్ని గౌరవించాలి. ప్రొడ్యూసర్ మహావృక్షం, ఆ వృక్షం కింద 100 మంది నీడ తీసుకోవాలి, నువ్వు కొమ్మల్ని నరక్కూడదు ఆయన చెప్పేదనమాట. ఓకే ఓకే. సో ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాను. నెక్స్ట్ డైరెక్టర్ అంటే అట్మోస్ట్ రెస్పెక్ట్ నాకు డైరెక్టర్ అనేవాడు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మీద వాటి మీద అతను చాలా మదన పడతాడు, చేస్తారు. టెక్నికల్గా కొంత ఆయనకి ఇది లేకపోవచ్చు. కొంతమంది ఆ రోజున నేను బిగినింగ్ డేస్లో దూరదర్శన్ చేసేటప్పుడు టెక్నికల్ నాలెడ్జ్ కొంచెం తక్కువ ఉండేది. ఎందుకంటే ఎక్కువగా ఏఆర్ నుంచి వచ్చిన వాళ్ళు ఇలా ఉండేవారు, నాటకాల నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళకి టెక్నికల్గా నేను హెల్ప్ చేస్తున్నట్టు చేశాను, కానీ అది నాకు తర్వాత హెల్ప్ అయింది. నేను డైరెక్టర్ అవ్వడానికి అవే కదా స్టెప్పింగ్ స్టోన్స్. అలా చేయబట్టి తప్పులన్నీ వాళ్ళ లెక్కలోకి వెళ్ళిపోయినాయి కదా. నేను తప్పు చేస్తున్నా కూడా వాళ్ళ లెక్కలోకి వెళ్ళిపోయింది కాబట్టి నేను తర్వాత అది నాకు స్టెప్పింగ్ స్టోన్స్ అయింది. సో డైరెక్ట్ అయినప్పుడు సో ఇవన్నీ అలా చేశాను కాబట్టి ఎక్కడ కూడా అలా నేను ఎప్పుడు బిహేవ్ చేసింది లేదు. అలా ఏం లేదు, ఎప్పుడు చేయలేదు. కోపం వచ్చిన సందర్భం? కోపం అంటే సెట్లో పులి అండి. అసలు చాలా షార్ట్ జరిగేటప్పుడు ఏదైనా గొడవ అయితే మాత్రం పులిలాగా ఉంటాను. అదే లేదు, ఓన్లీ వర్క్ సైడ్ వర్క్ అంతే. వర్క్ అయిపోతే మళ్ళీ ఫ్రెండ్స్ అంతా మామూలు. వర్క్ సైడ్ మాత్రం నేనేంటంటే నాలాగే అందరూ సిన్సియర్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేసే బాపత్. నేను ఎంత సిన్సియర్గా ఉంటాను అందరూ అట్లా ఉండాలి. అంటే ఏదైనా అంటే దే ఆర్ పేయింగ్ నో అంటాను. ప్రొడ్యూసర్ ఇస్తున్నాడు కదా డబ్బులు, యూ మస్ట్ వర్క్ చేయాలి కదా అని. ఈ ఆర్టిస్టులు అండి, ఆర్టిస్టులు కూడా సేమ్ ఒక్కోసారి ఈ ప్లేస్మెంట్ల దగ్గర లేకపోతే ఇంకో చోట సంథింగ్ కెమెరామ్యాన్కి ట్యూన్ అవ్వకపోతే వాళ్ళు పంపించే సందర్భాలు కూడా చాలా ఉంటాయి సీనియర్స్లో. మీరు కూడా చేసినట్లు ఏమన్నా జరిగినాయా ఇన్సిడెంట్లు? అలాంటివి ఏం జరగలేదు, కానీ కొంచెం ఈ ఫోన్లు వచ్చిన తర్వాత గొడవలు, ఫోన్లు తీసుకోవడం. అంటే ఇప్పుడు మా దూరదర్శన్ రోజుల్లో ఆర్టిస్టులు అంటే వెల్ ప్రిపేర్డ్ ఉండేవారు. సీన్ వాళ్ళకి అందరికీ తెలిసేదండి ఆ రోజుల్లో. ఏ సీన్ తీస్తున్నాం ఏంటి ముందుగా అందరూ చదువుకుంటారు, అందరూ ఇది ఉంటారు. ఇప్పుడు ఆ కల్చర్ కొంచెం తగ్గింది కదా ఇప్పుడు. అంటే తర్వాత రాను కొంచెం తగ్గుతూ వచ్చింది ఆ కల్చర్. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఫోన్లు చూసుకోవడం, అతను పిలిస్తే రాకపోవడం, ఇవన్నీ కొంచెం ఇరిటేషన్. కొద్దిగా ఈటీవీలో ఉన్నప్పుడు ఏదో ఒకళ్ళిద్దరితో జరిగింది అలాగా. నేను సుమన్ గారికి కూడా కంప్లైంట్ చేశాను, అంతా చేశాను. మీ ఫ్యామిలీలో నెక్స్ట్ జాన్ గారి విషయానికి వచ్చేసరికల్లా జాన్ గారిని మళ్ళీ సేమ్ ఫీల్డ్కి నాన్నగారిదేనా లేకపోతే జాన్ గారు ఆలోచన? లేదు, నాన్నగారండి. నాన్నగారే నా దగ్గర పెట్టారు. నువ్వే పెట్టుకోరా, నువ్వు ఫుల్ బిజీగానే ఉన్నావు కదా, నీ దగ్గరే నేర్పించన్నారు. తను మళ్ళీ చేస్తున్నాడు. సడన్గా ఒకరోజు ప్రదీప్ గారికి ఏదో అవసరం వచ్చింది, కెమెరామెన్, జాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వాడు ఇండిపెండెంట్ అయిపోయాడు. అలా మెల్లమెల్లగా సీరియల్స్ మంచి సీరియల్స్ చేశాడు తను. ఈటీవీలో అన్వేషిత అని ఎలియాస్ గారితో చేశాడు. ఆ రోజుల్లో అది పెద్ద హిట్ సీరియల్. అలాగే సునీల్ వర్మ గారితో యూనివర్సిటీని చేశారు. ఆ రోజు మంచి సీరియల్స్ ఆ రోజుల్లో చేశారు. అన్వేషిత లైటింగ్ ప్యాటర్న్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇలియాస్ గారు చాలా గొప్ప డైరెక్టర్, ఆయన దగ్గర చేశాడు. ఆ రోజుల్లో అది ఒక వెరైటీ అండి అది. అప్పుడు చేయటం, ఇప్పుడు అవన్నీ చేయటం చాలా ఈజీ అనుకోండి. ఆ రోజుల్లో అట్లా చేయటం అనేది చాలా కష్టమైన విషయాలు కదా. ఇప్పుడు ఎఫెక్ట్స్ తీసుకుంటే కూడా ఆ రోజుల్లో నేను దూరదర్శన్ సీరియల్ ఉన్నప్పుడే డ్యూయల్ రోల్ ఉండేది. అగస్త్య శాస్త్రి గారు ఒక సీరియల్ చేశారు, అందులో ఒక డ్యూయల్ రోల్ ఉండింది. డ్యూయల్ రోల్ చేయడానికి అప్పుడు ఈ ఫెసిలిటీస్ లేవు కదా. అప్పుడు మేము మిచ్చల్ కెమెరా తెప్పించి, నేను ఒక 400 feet ఫిలిం తెప్పించి, రిఫ్లెక్స్ మిచ్చల్ పద్మాలయాలో 400 feet పెట్టి కొన్ని మాస్ షాట్లు డ్యూయల్ రోల్వి ప్లాన్ చేసి తీసాం. అప్పుడు భయం, ఎందుకంటే ఫిలిం చాలా కాస్ట్లీ. మిచ్చల్ కెమెరా ఫిలింలు ఏంటంటే మాస్ చేసేటప్పుడు ఆ పేపర్లు పెడతాం, పేపర్ బాగా దగ్గర ఎత్తుక్కుంటే బ్లాక్ లైన్ వచ్చేస్తుంది, దూరం అయితే వైట్ లైన్ వచ్చేస్తుంది. కరెక్ట్గా దాన్ని ఇచ్చేసి చెయ్యాలి. చాలా కష్టం, అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. మా చిన్నాన్నగారు అందులో మాస్టర్, ఎస్ఎస్ లాల్ గారు మాస్కింగ్ చేయడంలో చాలా మాస్టర్ ఆయన. సో అది గుర్తుపెట్టుకొని ఆ కెమెరా తెప్పించాను. అప్పుడు నారాయణ గారు అని మిచ్చల్కి చాలా ఆయన ఫేమస్, మిచ్చల్ నారాయణ గారు ఉండేవారు. వారి సహకారం తీసుకొని అది చేసి, అప్పటికి వణుకు అనమాట, ఎక్కడ ఏదైనా మిస్ అయిపోతుందేమో అని.
అది ఫిలిం చేసి ల్యాబ్లో డెవలపింగ్ ఇచ్చి నేను అప్స్కాండింగ్ అనమాట, ఎలా వస్తుందో ఏంటో డెవలప్ అయ్యి వచ్చిన తర్వాత చూసుకొని మా బావమరిది రష్ చూసి బ్రహ్మాండంగా వచ్చిందిరా అది ఇది అంటే అప్పుడు వచ్చారనమాట మళ్ళీ లైట్లోకి. అలాగా అలాగే ఆ రోజుల్లో శివలీలు సీరియల్ మొత్తం కూడా చాలా ఎఫెక్ట్లు ఉంటాయండి శివలీలలో. అదేంటంటే సుమన్ గారు బాపు గారు భాగవతం మొదలుపెట్టి 5 ఏళ్ళు అయిపోయింది, ఒక్క ఫ్రేమ్ కూడా ఇవ్వలేదు, నేను చూడండి 1 ఇయర్లో తీసి చూపిస్తానని పంతం బట్టి సీరియల్ చేశారు శివలీలు. సో ఆ సీరియల్లో అంతా ఎఫెక్ట్లే, బ్లూ మ్యాట్లు అని నేను చెట్లకు వేసేసి మన గోడల మీద బ్లూ క్లాత్ వేసి ఇలా తీసేస్తుంటే అందరూ ఆశ్చర్యపోతుండేవారు. బాపు గారు కూడా ఒకసారి కోపం వచ్చి మా రాజుగారు ఉన్నారు కెమెరామెన్ గారు, ఆయన ఏదో షార్ట్ ఏమైనా ఇంత లేట్ చేస్తున్నావు, వాడేమో అక్కడ కచ్చిపులు పెట్టి తీసేస్తున్నాడు అనేవారు. ఆ శివలీలలోనే ఆ రోజుల్లో 99 అండి ఇది, ఆ రోజు 99 అంటే 25 సంవత్సరాల క్రితం 5 శివుళ్ళు ఒకే ఫ్రేమ్లో నాట్యం చేస్తూ గంజరా వాయిస్తూ పాడుతూ ఇలా ఒకటే ఫ్రేమ్లో 5 శివుళ్ళు చేయటం. ఆ తర్వాత అనుబంధం సీరియల్లో 2 డ్యూయల్ రోళ్ళు, ఆ చేతులు పట్టుకోవటం, తల మీద నమరటం, డ్యూయల్ రోల్స్ ఆ రోజు. ఇప్పుడు చాలా ఈజీ అండి, వాళ్ళ నేను చెప్పేది 95, 96, 99 ప్రాంతంలో అలా చేయటం. ఇవన్నీ కూడా అప్పుడు. తర్వాత ఊరికే శాండ్ తీసుకొచ్చి కొంచెం అక్కడక్కడ కుప్పల్లాగా వేసేసి పెద్ద ఎడారిలాగా ఎండమావుల్లో సాంగ్, టైటిల్ సాంగ్ అంతా కూడా అదేదో తహారా ఎడరికి తీసినట్టు మినియేచర్స్ లో పెట్టి ఆ అమ్మాయిని పెట్టి చేసాం. అంటే మినియేచర్లు షూట్ చేసి మళ్ళీ అమ్మాయిని కూడా కొంచెం ఇసుకలో చేసి అంటే కాంటాక్ట్ ఇవన్నీ ఉండేటట్టు ఇవన్నీ అప్పుడు చేసాం అనమాట ఆ రోజుల్లో. అది డబుల్ పాజిటివ్ అవుతుందండి? కాదు అంటే మాస్కింగ్ చేస్తే ఆ రోజుల్లో చేసాం. అవన్నీ ఆ టెక్నాలజీ అంతా అప్పుడు చాలా కష్టం అండి, అలా చేసాము. సో ఇవన్నీ 90లో అండి. 90లోనో ఇప్పుడు సరోజినీ నాయుడు గారి మీద కవి కోకిల అని ఒక డాక్యుమెంటరీ చేసాం, దానికి నంది అవార్డు వచ్చింది. ఆవిడదంతా బ్లూ మ్యాట్లో చేసాం ఆ పోయిటరీ అంతా కూడా. దానికి విజువల్ ఎఫెక్ట్స్కి 90లో వచ్చింది నాకు నంది అవార్డు.